నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసాం. మేలీ రెండు టీమ్స్ కలిపి మ్యాచ్లో ఏకంగా 549 పరుగులు చేసి T20 ఫార్మాట్లో చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే దినేష్ కార్తిక్ మళ్ళీ ఏమైనా T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, అలాగే రెండో విషయానికి వస్తే టాస్కు ముందు ప్యాట్ కమిన్స్ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ మధ్య జరిగిన కాన్వర్సేషన్. సో ఈ రెండు విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ నేనైతే ఈ వీడియోలో ఈ రెండు విషయాలను డీకోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి దినేష్ కార్తిక్ T20 వరల్డ్ కప్కు యాజ్ ఏ వికెట్ కీపర్ ఫినిషర్గా సెలెక్ట్ అవుతాడా. సో IPL 2024 స్టార్ట్ కాకముందు ఈ క్వశ్చన్ అసలు ఎవరి దగ్గర లేదు. దినేష్ కార్తిక్ ఈ రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడు, T20 వరల్డ్ కప్ సెలక్షన్లో అతని పేరు ఏమనబడుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా పెర్ఫామ్ చేశాడు. అలాగే సీజన్ స్టార్ట్ కాకముందు తన రిటైర్మెంట్ గురించి ఇంటి కూడా ఇచ్చాడు. ఇదే నాకు చివరి IPL సీజన్, దీని తర్వాత నేను రిటైర్ అయిపోతానని చెప్పి చెప్పాడు. సో వీటన్నింటి దృష్ట్యా దినేష్ కార్తిక్ అసలు T20 వరల్డ్ కప్ సెలక్షన్లో ఉంటాడని చెప్పి ఎవరు అనుకోలేదు. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు T20 వికెట్ కీపర్ సెలక్షన్లో దినేష్ కార్తిక్ పేరు గట్టిగా వినబడుతుంది. అది ఎంత గట్టిగా అంటే అతనే మెయిన్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ దినేష్ కార్తిక్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో తన ఆడిన 7 మ్యాచ్లో ఏకంగా 226 రన్స్ కొట్టాడు. మెయిన్లీ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 205గా ఉంది. సో కార్తిక్ దగ్గర నుండి ఇలాంటి బేవచ్చమైన పెర్ఫార్మెన్స్ మనం IPL 2022లో చూసాం. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ వల్ల తన ఏడాది జరిగిన T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా జరగడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. సో ప్రజెంట్ ఒక పక్క అయితే దినేష్ కార్తిక్ని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ 2022లో సెలెక్ట్ చేసినప్పుడు అతను ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. మెయిన్ ఎప్పట్లోనప్పుడు కూడా రిషబ్ పంత్ మరియు దినేష్ కార్తిక్ మధ్య ఒక రకమైన పోటీ ఏర్పడింది. ఇద్దరిలో మన వాళ్ళు ఎవరిని ఫ్రంట్ లైన్ కీపర్గా పెట్టుకోవాలని చెప్పి నానా తంటాలు పడ్డారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఇద్దరు కూడా T20 వరల్డ్ కప్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. డీకే T20 వరల్డ్ కప్లో 3 ఇన్నింగ్స్ ఆడి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 4.7, మెయిన్లీ స్ట్రైక్ రేట్ 63.6. సో అతను IPL పెర్ఫార్మెన్స్ చూసి T20 వరల్డ్ కప్లో ప్లేస్ ఇచ్చారు. బట్ కార్తిక్ మాత్రం T20 వరల్డ్ కప్లో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. అండ్ అతను ఫెయిల్ అయిన తర్వాత మన వాళ్ళు రిషబ్ పంత్ కూడా 2 మ్యాచ్లో ట్రై చేశారు. బట్ అతను కూడా 2 మ్యాచెస్లో కేవలం 9 రన్స్ మాత్రమే చేశాడు. సో ఫర్ షూర్ ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తుంది. ఆ T20 వరల్డ్ కప్లో మన వాళ్ళు వికెట్ కీపర్ విషయంలో చాలా తంటాలు పడ్డారు. అసలు ఎవరిని ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా పెట్టుకోవాలి, ఎవరిని బ్యాకప్లో పెట్టుకోవాలనే క్లారిటీ లేదు. అండ్ ఈ కన్ఫ్యూజన్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన పోటీ ఏర్పడి ప్రెజర్ పెరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే వీళ్ళిద్దరి వల్ల T20 వరల్డ్ కప్లో మన టీమిండియాకు ఒరిగింది ఏమీ లేదు. ఆ వరల్డ్ కప్లో మనకు వికెట్ కీపర్ కేవలం వికెట్ కీపింగ్ చేయడానికి మాత్రమే ఉన్నాడు. బ్యాటింగ్లో అలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. సో ఇప్పుడు యాజ్ టీమిండియా ఫ్యాన్గా నాకైతే మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు నిన్న మొన్నటి వరకు జితేష్ శర్మ అనుకున్నారు. బట్ IPL స్టార్ట్ అయిన తర్వాత సంజు శాంసన్ మరియు రిషబ్ పంత్ బాగా ఆడటం చూసి వాళ్ళిద్దరూ రేస్లోకి వచ్చారు అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ దినేష్ కార్తిక్ వరుసగా 2 ఆఫ్ సెంచరీలు కొట్టి మళ్ళీ అందరినీ అయోమయంలో పాడేశాడు. మెయిన్లీ చివరికి ఎంఐ మరియు ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కార్తిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇన్ఫాక్ట్ అదొక ఫన్నీ బ్యాంటర్, బట్ స్టిల్ ఆ కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ముంబైతో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతులు ఆఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ అతను అలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్ డన్ డీకే, నువ్వు T20 వరల్డ్ కప్లో స్పాట్ కోసం పుష్ చేస్తున్నావు, ప్రజెంట్ నీ మైండ్ T20 వరల్డ్ కప్లో ప్లేస్ రావాలనే థాట్తో నిండిపోయిందని చెప్పి రోహిత్ శర్మ అన్నాడు. సో రోహిత్ శర్మ నీ మాటలైతే స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. అండ్ అతను చాలా ఫన్నీ వేలో అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తిక్ని టీజ్ చేశాడు. బట్ ఇప్పుడు డీకే చూసుకుంటే ఆ ఓవర్స్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే T20 వరల్డ్ కప్లో ప్లేస్ కోసం ఆడుతున్నట్టే ఉంది. మేలీ నేను SRH టీం మీద 35 బంతులను 83 పరుగులు చేశాడు. అండ్ అతను కొట్టిన 6లో ఒక 6 అయితే ఏకంగా 108 మీటర్లు పోయింది. సో ఈ నాక్ తర్వాత అయితే మరోసారి రోహిత్ శర్మ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ సరదాగా డీకేని టీజ్ చేస్తే డీకే మాత్రం ఆ ఓవర్స్ని సీరియస్గా తీసుకున్నాడని, అండ్ ఇప్పుడు అతను T20 వరల్డ్ కప్లో స్పాట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టు తన బ్యాట్తోనే రిప్లై ఇచ్చాడని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ డీకే పైన అయితే ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ సంజు శాంసన్ మరియు రిషబ్ పంత్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ దినేష్ కార్తిక్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు రెగ్యులర్ అండ్ యంగ్ ప్లేయర్స్. సో మన వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. ఒకవేళ మేము T20 వరల్డ్ కప్లో సరిగ్గా ఆడకపోతే తర్వాత మమ్మల్ని టీంలోంచి తీసేస్తారని చెప్పి ఒక భయం ఉంటుంది. కానీ దినేష్ కార్తిక్ విషయానికి వస్తే అలాంటి ప్రెజర్ ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ అతను రిటైర్ అయిపోయి స్టేజ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ తర్వాత రిటైర్ అయిపోయి ఫుల్ టైం కామెంటేటర్గా సెటిల్ అయిపోవాలని చూస్తున్నాడు. పైగా వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఎగ్జాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మన వాళ్ళు 2022 వరల్డ్ కప్లో దినేష్ కార్తిక్కి ఛాన్స్ ఇచ్చారు. బట్ అతను వరల్డ్ కప్లో ప్రూవ్ చేసుకోలేదు. సో వీటన్నింటినీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకుంటే దినేష్ కార్తిక్ మళ్ళీ ఆపర్చునిటీ ఇవ్వరు అన్న ఒపీనియన్ అయితే ఇవ్వకపోతే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటికే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లాంటి 2 సీనియర్ ప్లేయర్స్ని ఆడిస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ దినేష్ కార్తిక్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ వస్తే యంగ్స్టర్ ప్లేస్ కోల్పోతాడు. ఎస్పెషల్లీ మన దగ్గర ఇప్పుడు రింకు సింగ్ లాంటి ఒక స్పెషలిస్ట్ ఫినిషర్ ఉన్నాడు. సో అప్పుడంటే మన వాళ్ళ దగ్గర మిడిల్ ఆర్డర్లో అంత ఫైర్ పవర్ లేదు. కానీ ఇప్పుడు మనకి మిడిల్ ఆర్డర్లో దుబే మరియు రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పంచ్ చూసుకున్న సంజు శాంసన్ చూసుకున్న ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మన టీమిండియాకు T20 వరల్డ్ కప్లో డెసిగ్నేటెడ్ ఫినిషర్ అవసరం లేదు. లాస్ట్ టైం అయితే మన వాళ్ళు కొంతవరకు అగ్రెసివ్ ఇంటెంట్ ఆడలేకపోయారు. కానీ ప్రజెంట్ మన వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉంది.
ఎస్పెషల్లీ కెప్టెన్ రోహిత్ శర్మ అప్రోచ్ మారింది. అలాగే ఇప్పుడు మనకి టాపర్లో జైస్వాల్ అంటే ఒక ఫైరీ ప్లేయర్ ఉన్నాడు. సో మనకి అప్పుడు టీమ్ కాంబినేషన్ బట్టి ఒక డెసిగ్నేటెడ్ ఫినిషర్ కావాలనిపించింది. కానీ ప్రజెంట్ ఉన్న టీమ్ కాంబినేషన్ ప్రకారం మనకి డెసిగ్నేటెడ్ ఫినిషర్ అవసరం లేదు. మన వాళ్ళ దగ్గర ఈసారి టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్లో కూడా మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. బట్ ఎనివే T20 వరల్డ్ కప్ కోసం డీకే నేమ్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అయితే అతను సెలెక్ట్ అవ్వాలంటే మాత్రం సంజు శాంసన్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ ఫెయిల్ అవ్వాలి. అలా కాకుండా ప్రజెంట్ వీళ్ళిద్దరు ఉన్న ఫామ్ని ఇంకో 2 వారాలు కంటిన్యూ చేస్తే డీకేని సెలెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నేనైతే పర్సనల్గా డీకేని T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయరని అనుకుంటున్నా. ఇక మన వీడియోలో సెకండ్ టాపిక్ విషయానికి వస్తే టాస్ కాంట్రవర్సీ. నేను SRH మరియు ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చూసాం. అదేంటంటే ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ప్యాట్ కమిన్స్కి ఏదో చెప్తున్నాడు. అండ్ తను చేసిన సైకిల్ ద్వారా అయితే క్లియర్గా ఎంఎంఆర్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన టాస్ ఇన్సిడెంట్ లాగా కనిపించింది. సో మనమైతే మ్యాచ్ యొక్క టాస్ టైంలో చూసాం. హార్దిక్ పాండ్యా కాయిన్ బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేశాడు. తన హెడ్ పై నుంచి వెనక వైపు విసిరాడు. అండ్ అది నేల మీద పడిన తర్వాత మ్యాచ్ రిఫరీ కాయిన్ ఫ్లిప్ చేసి తీసినట్టు ఒక వీడియో వైరల్ అయింది. సో ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ గురించి ఫ్యాఫ్ ప్యాట్ కమిన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇది విన్నాక ప్యాట్ కమిన్స్ కూడా ఒక సర్ప్రైజ్ రియాక్షన్ ఇచ్చాడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అయితే బాగా వైరల్ అయింది. బట్ ఎనివే మనమైతే టాస్ కాంట్రవర్సీలో చూసుకుంటే మ్యాచ్ రిఫరీ కాయిన్ ఫ్లిప్ చేయలేదు. కావాలంటే మీరు ఆ వీడియోని బాగా అల్ట్రా స్లో మోషన్లో చూడండి. కాయిన్ పైకి తీస్తున్నప్పుడు మ్యాచ్ రిఫరీ తన ఫింగర్ను కాయిన్ కింద పెట్టి తీశాడు, అంతేగాని కాయిన్ తిప్పి తీయలేదు. సో మీరు కనుక స్లో మోషన్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది కాయిన్ ఎక్కడ కూడా ఫ్లిప్ చేసినట్టు లేదని. ఇన్ఫాక్ట్ అక్కడ మ్యాచ్ రిఫరీగా ఉన్న జవగల్ శ్రీనాథ్ గారికి చాలా రిప్యుటేషన్ ఉంది. ఆయన ఒక హానెస్ట్ పర్సన్. ఎన్నో మ్యాచ్లకు రెఫరీగా వ్యవహరించారు అండ్ ఆయనకి చాలా మంచి పేరు ఉంది. సో అలాంటి హానెస్ట్ పర్సన్ చీట్ చేసే అవకాశం అయితే లేదు. కేవలం కొంతమంది కావాలని మాత్రమే కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. మిగిలిన ఐపీఎల్ సక్సెస్ చూసి వారంలోని కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు దీన్ని బాగా వైరల్ చేశారు. ఐపీఎల్ ఒక ఫిక్స్డ్ ప్రీమియర్ లీగ్ అని అన్ని స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయని చెప్పి వైరల్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా కడుపుమంట. ఎందుకంటే వాళ్ళు PSL లీగ్ కనీసం మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్తో కూడా పోటీ పడలేకపోతుంది. దీంతో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళతో మన వాళ్ళు కూడా వచ్చి ఐపీఎల్ ఏదో ఫిక్స్డ్ ప్రీమియర్ లీగ్లో పోర్ట్రే చేస్తున్నారు. సో మీరైతే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రికెట్ మ్యాచ్ని స్క్రిప్ట్ చేయడం ఇంపాసిబుల్. సంవత్సరాల తరబడి నెట్ ప్రాక్టీస్లో ప్రాక్టీస్ చేసినప్పటికీ వాళ్ళు నెట్స్లో కొట్టినట్టు వచ్చి గ్రౌండ్లో బాల్ కొట్టలేరు. అలాంటిది ఒక క్రికెట్ మ్యాచ్ని అలా స్క్రిప్ట్ చేయగలరు? సో ఐపీఎల్ అంటే పడని వాళ్ళు, అలాగే బెట్టింగ్లో డబ్బులు బాగొట్టుకునే వాళ్ళు ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే దాన్ని ఇంకా ఫిక్సింగ్ అనుకుంటారు. అంతేగాని ప్లేయర్స్ బాగా ఆడారు, అన్బిలీవబుల్ థింగ్స్ పుల్ ఆఫ్ చేశారని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అనుకున్నట్టు జరిగిపోవాలి. అలా జరగకపోతే అది ఫిక్సింగ్. సో మన కంట్రోల్లో ఉండే మన జీవితంలోనే ఏదో కూడా మనం అనుకున్నట్టు జరగదు. అలాంటిది మన కంట్రోల్లో లేని ఒక క్రికెట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు జరిగిపోవాలనుకోవడం నిజంగా ఒక ఫూలిష్ థింగ్ లాంటిదే. సో ఎప్పుడైనా ఒక క్రికెట్ మ్యాచ్లో ఏదైనా అన్బిలీవబుల్ థింగ్ జరిగితే దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. అంతేగాని ఇదేంటి ఇలా జరిగిపోయింది, దీని వెనకాల ఏదో ఫిక్సింగ్ ఉందని చెప్పి ఆ సీరియల్ మరియు సినిమా ఫ్యాంటసీని ఇక్కడ తీసుకురాకండి. సో నా వరకు నేనైతే ఐపీఎల్ బాగా ఎంటర్టైన్మెంట్లో ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. నాకైతే అసలు ఎక్కడ కూడా ఫిక్సింగ్ చేసినట్టు లేదా స్క్రిప్ట్ చేసినట్టు అనిపించట్లేదు. సో ఐ హోప్ మీరు కూడా ఐపీఎల్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.